కోల్కతాలో వైద్యురాలపై పాశవికంగా జరిగిన అత్యాచార ఘటనలో దోషుల్ని కఠినంగా శిక్షించాలని, విధుల్లో ఉండే వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని సిపిఎం ప్రజా సంఘాల నాయకులు కుంచె చిన్న, కోనేటి రాజు డిమాండ్ చేశారు. కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పిఠాపురంలో సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. దోషుల్ని శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కుంచె చిన్న, కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, మణి, సూర్యనారాయణ, స్టాలిన్, వీరబాబు, సత్యనారాయణ, గోపాలకృష్ణ, సత్యబాబు, సూర్యచక్రం, గోవిందాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలు కాపాడే వైద్యులకి, మహిళలకు కూడా రక్షణ కల్పించకుండా ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఒక వ్యక్తి చేసిన అత్యాచారం కాదది, అనేక మంది ఉంటారనే అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున నిర్భయ చట్టం ఉంది, దిశ చట్టం ఉంది. ఎన్ని చట్టాలున్నా సరే మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు ఏం చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఒక ఆడబిడ్డ బయటికి రావాలంటే తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి ఈ రోజున దాపరిస్తూ ఉన్నది. ఉన్నత చదువులు పంపించాలంటే ఇటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ముందుకొచ్చి వాళ్ళ యొక్క బిడ్డల్ని ఉన్నత చదువుకి ఎలా పంపిస్తారని చెప్పేసి మేము పరిపాలన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అటువంటి ట్రైనీ డాక్టర్లకి, అలాగే సీనియర్ డాక్టర్లు కాదు, ఎవరైతే మెడికల్ రంగంలో వారు ఉన్నారో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఉమెన్స్ ప్రొటెక్ట్ యాక్ట్ వెంటనే రూపొందించాలి. అలాగే ఇటువంటి నేరాలు పాల్పడిన వారికి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తగిన విధంగా శిక్ష విధించాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా తెలియజేస్తాను. వాడికి ఇమీడియట్గా పట్టుకుని ఉండేవాడు కాబట్టి, ఎందుకంటే అక్కడ ప్రభుత్వం వేరు, మా ప్రభుత్వం వేరు కాబట్టి వాళ్ళే పడతారనే నిర్లక్ష్యంతో ఇవాళ మోడీ వ్యవహారం చేస్తున్నాడంటే దానికి ఇప్పుడు మనకి ఈవేళ ఇంత లేట్ అవడానికి కారణం మోడీయే ప్రధాన కార్యక్రమం ఖచ్చితంగా చెప్పాలి. కారణం ఏంటంటే మరి దేశవ్యాప్తంగా మరి మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా సరే మరి డాక్టర్లందరూ కూడా ప్రాణాలు కాపాడడానికి మేము ఉవ్వెత్తున ముందుకు వస్తుంటే అటువంటి ప్రాణాలు కాపాడే డాక్టర్లని నిర్దాక్షిణ్యంగా, నిర్లక్ష్యంగా మరి చంపేసి ఈవేళ సుమారు లేదంటే 11 రోజులు అయినప్పటికీ కూడా మరి సిబిఐకి అప్పచెప్పకుండా నేటికి కూడా అక్కడ బెంగాల్ ప్రభుత్వం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు, ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని సరైన కేసులు పెట్టి వాళ్ళని శిక్షించాలనేది సిపిఎం పార్టీ డిమాండ్.